Hi, welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Defense Sunflower Oil. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ నీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా? సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వంటల్ని చూద్దాం. హాయ్. హాయ్ గీత గారు. మీ పేరేంటి? స్వప్న. స్వప్న ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి నుండి. మల్కాజ్గిరి. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు వసుంధర అండి. వసుంధర గారు, మీరు ఎక్కడి నుంచి? నేను అల్వాల్ నుంచి వచ్చానండి. అల్వాల్. ఇద్దరు పరిచయం ఉందా? ఫ్రెండ్స్ ఇద్దరం. ఫ్రెండ్సా? అవునండి, సేమ్ ఆఫీస్. సేమ్ ఆఫీసా? అవును. సో ఆఫీస్ కొలీగ్స్ కమ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎస్ అండి. ఓకే, మరి ఇద్దరు రెడీయా వెరైటీస్ చేయడానికి? రెడీగా ఉన్నాం. ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? నేను రాజ్మా కర్రీ అండి. రాజ్మా, ఓన్లీ ప్లెయిన్ రాజ్మా మసాలా కర్రీ. రాజ్మా మసాలా కర్రీ. ఓకే, మీరు స్వప్న? పాపడ్ కి సబ్జీ. పాపడ్ కి సబ్జీ. పాపడ్తోనే సబ్జీ చేసేస్తారా? అవును. ఓకే, బాగున్నాయి రెసిపీస్. మరి ఎవరు చేస్తారు ఫస్ట్? స్వప్న చేస్తుందండి. అవునా, చేసేస్తారా? చేస్తాను. ఓకే ఓకే, మరి పాపడ్ కా సబ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాపడ్ కా సబ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన అప్పడాలు 3, టొమాటోలు 2, పెరుగు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? స్వప్న స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఓకే, సో అప్పడాలు ముందు వేయించి పెట్టేశారా? ముందు వేయించి పెట్టాను. ఓకే, సో ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఓకే, ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఓకే, కొంచెం ధనియా పౌడర్. ఓ ఆయిల్లోనే వేసేస్తా. కొంచెం ధనియా పౌడర్ ప్లస్ కొంచెం మిర్చి పౌడర్. ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఓకే, ఈ వెరైటీ ఎక్కడ నేర్చుకున్నారు? అంటే నేనే ట్రై చేశాను. అప్పడాలు వెజిటేబుల్స్ ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పాపడ్స్ ఎప్పుడు ఉంటాయి అవైలబుల్ గా. సో మనకి టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి, ఈజీగా అయిపోతుంది కూడా. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం టొమాటో ప్యూరీ వేసేయాలి. ఇందులో ఆల్రెడీ టొమాటోస్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి గ్రైండ్ చేశాను. ఓకే, సో ఇది కొంచెం పేస్ట్, ఇది ఉడికించింది కాదు కదా టొమాటో, సో ఇది కొంచెం ఉడకాలి. చాలు చాలు చాలు, ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు పాపడ్ వేస్తే ఇంకా అది దీంట్లో వేస్తే మెత్తబడిపోతుంది కదా? అది కొంచెం మెత్తగానే ఉంటుంది. అలా లాస్ట్ లో వేస్తాం కదా, తినే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు పాపడ్స్ వేసేసుకుంటాం అనుకో. ఓకే, అది మసాలా పాపడ్స్ కి పడుతుంది. సో అప్పుడు మనకి మసాలా ప్లస్ ఆ పాపడ్ కూడా టేస్టీగా ఉంటుంది. సో అట్లా సాఫ్ట్ అయిపోతుంది, బట్ మనకి కర్రీలో అది తెలుస్తుంది. ఇందులో కొంచెం కర్డ్ వేస్తాం కదా, సో కర్డ్ తో ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. సో గ్రేవీ కూడా కొంచెం థిక్ గా ఉంటుంది, కొంచెం కుర్మా టైప్ లో వస్తుంది. ఓ నైస్. సో ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నేను MNC కంపెనీలో చేస్తున్నాను. వెరీ గుడ్. సో అయితే మీ ఇద్దరికి ఆఫీస్ లో పరిచయమా? ఆఫీస్ లో పరిచయం. ఓ నైస్. మీ వారేం చేస్తుంటారండి? ఆయన బిజినెస్ చేస్తుంటారు హైదరాబాద్ లో. హైదరాబాద్. పేరేమిటి? సునీల్ కుమార్. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది. ఎంత వయసు? 11 years. ఓ 11 years పాప ఉందా మీకు? అవును. అస్సలు అలా కనిపించట్లేదు తెలుసా. ఏం చదువుతుంది మీ పాప? తను ఇప్పుడు 6th క్లాస్. 6th క్లాస్. పేరేంటి? తన్మయి. తన్మయి. సంతూర్ మామ్ అనమాట మీరైతే. అందరూ అలాగే షాక్ అవుతారా నేనైనట్టే? అంటే అలాంటి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి. సో అలవాటు అయిపోయింది అనమాట. అలవాటు అయిపోయిందా? నెక్స్ట్ ఏం యాడ్ చేసుకుందాం? ఇప్పుడు ఇందులో కొంచెం కర్డ్. ఓకే, కర్డ్ కొంచెం వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. చాలు. ఇన్ కేస్ ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటే కర్డ్ ఒక 15 minutes ముందు తీసి బయట పెట్టేసుకోవాలి. లేదు అనుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది యాడ్ చేసేసుకుందాము. ఈ వంట నచ్చిందా మీ ఇంట్లో అందరికి? నచ్చింది. ఓకే, నేను అప్పుడప్పుడు కొంచెం ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారా? కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉంది.
వెరీ అండ్ ఇంకా మా చెల్లెలు కూడా తను కూడా కొంచెం ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను చేసినవి తనకు చెప్తాను, తను చేసింది నాకు చెప్తుంది, నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓ షేరింగ్ Sharing. ఓకే. సో మీ చెల్లి కూడా ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో? తను కూడా ఇక్కడే, అందరూ హైదరాబాదే. సో మీరంతా హైదరాబాదీస్ అన్నమాట. ఎస్, హైదరాబాదీస్. వెరీ గుడ్. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే. సో పేస్ట్ లో ఏం గ్రైండ్ చేసినప్పుడు వేయలేదా? అందులో వేయలేదు. సో అంతా ఇప్పుడు అంతా మనకి ఇప్పుడే సరిపడా. సాల్ట్. ఓకే. ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది? చపాతీకి, పుల్కాస్ కి బాగుంటుంది. రోటీ ఐటమ్స్. రోటీ ఐటమ్స్ కి, లైక్ జీరా రైస్ కి కూడా బాగుంటుంది. ఓ ఇప్పుడు అది కొంచెం బాయిల్ అయిపోయింది కదా. సో పాపడ్స్ ఆల్రెడీ నేను ఇది డీప్ ఫ్రై చేశాను. ఓకే. ఇవి కొంచెం పీసెస్ లాగా చేసి కొంచెం మసాలా పాపడ్ అయితే బెటరా? మసాలా పాపడ్ అయితే బాగుంటుంది. ఓకే. సో మనకి ఇది మ్యాష్ అయిపోయినా ఏం పర్వాలేదు కదా ఇంకా? మరీ ఎక్కువగా మ్యాష్ కాకుండా కొంచెం పెద్ద పెద్దగా మనకి కనిపించాలి కదా, అట్లీస్ట్ అందులో పాపడ్స్ ఉన్నాయి, పాపడ్తోనే కదా కదా. ఎక్కువగా పాపడ్స్ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం క్రిస్పీగా ఉండాలనుకుంటే ఫైనల్ గా మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. కలిపేసుకొని ఈ పాపడ్ అంతా పీల్ చేసుకున్నట్టుంది గ్రేవీ. సో కొంచెం కొత్తిమీర. ఓకే. పాపడ్ కి సబ్జీ రెడీ. ఓకే, నైస్. సో మొత్తానికి పాపడ్ కి సబ్జీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాపడ్ కా సబ్జీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, వేయించిన అప్పడాలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పాపడ్ కా సబ్జీ రెడీ. ఓకే అండి, మరి పాపడ్ సబ్జీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, స్మెల్ బాగా వస్తుంది పాపడ్ తాలూకు. సో యూజువల్ గా కొన్ని రకాల వంటల్లో ఊరికి అట్లా క్రష్ చేసి సర్వ్ చేసేప్పుడు పైనుంచి వేస్తూ ఉంటారు. ఎస్. కొంచెం మసాలా పాపడ్ కదా, సో ఆ గ్రేవీ అది కూడా కొంచెం పీల్చుకుంది. ఎస్, ఆ గ్రేవీ కూడా ఈ పాపడ్ తాలూకు ఫ్లేవర్ వచ్చేసింది. సో బాగుందండి, వెరైటీగా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇవాళ కరెంటుతో నడవని పని అంటూ ఏదీ లేకుండా అయిపోయింది. మనుషులు చేసే ప్రతి పని కూడా కరెంట్ అంటే సాంకేతికత డెవలప్ అవడం వల్ల అన్ని జరిగిపోతున్నాయి. అలాగే ఫ్రిడ్జ్ల విషయానికి వస్తే పవర్ కట్ అయినప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే మన రకరకాల ఆహార పదార్థాలు, ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అవి పాడైపోయే అవకాశం ఉంది. అలాగే ఫ్రిడ్జ్ వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని పవర్ కట్ అయినప్పుడు వెంటనే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఉంచుకోవడం మంచిది. అంటే చాలాసేపు కరెంట్ పోయినప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకోవాలి. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? రాడిస్తో ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇది ట్రిమ్ చేస్తున్నానండి. ఓకే. సో వాటర్ లిల్లీ, ఓకే. సో సైజుని బట్టి మనకి ఎన్ని వస్తాయని ఓపెన్ చేసుకోవాలి. సో దీన్ని కావాల్సి తర్వాత కలరింగ్ చేసుకుంటే మనకు డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి. ఫుడ్ కలర్స్లో మనం డిప్ చేసి పెట్టేసుకుంటే పీల్ చేసుకుంటుంది, బాగుంటుంది. సో క్యారెట్, బీట్రూట్ మనకు ఈ కలర్సే వస్తాయి. మిగతా ఎల్లో కలర్ కావాలనుకున్నా, గ్రీన్ కలర్ కావాలనుకున్నా మనకు ఆ కలర్లో వెజిటేబుల్స్ ఉండవు కాబట్టి సో ఆ కలర్స్లో మనం డిప్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే పెట్టేటప్పుడు అంటే ఇంకా కలర్ఫుల్ గా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కాబట్టి శుభ్రంగా
అంటే వేరే కలర్స్ కూడా దొరుకుతాయి కదా, బ్లూ అట్లా, అవి కూడా అన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో టూత్ పిక్ జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా గ్యాప్లు ఫిల్ చేస్తూ ఓకే. ఓకే, సో దీని మధ్యలో కొంచెం వేరియేషన్ ఉండడానికి క్యారియర్ తీసుకున్నాను. సో లేదంటే ఈ పీస్ అయినా పెట్టేసేయచ్చు మనం, అలాగే కొంచెం చిన్న బడ్ లా కనిపిస్తుంది. జస్ట్ అలా స్లిట్స్ ఇస్తున్నానండి. ఓకే. సో ఇది కాసేపు వాటర్లో వేసి ఇలా మొత్తం ఇలా విచ్చుకుంటుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో మష్రూమ్ మక్నీ ఫ్రైడ్ రైస్, మష్రూమ్స్ పూల్ కావాల్సినవి, చిల్లీ చీజ్ టోస్ట్, బ్రెడ్ స్లైస్లు, చీజ్, వెల్లుల్లి, మిరియాల పొడి సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో స్వీట్ కార్న్ హల్వా, స్వీట్ కార్న్, పంచదార, పాలు, నెయ్యి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.